నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడు పెంచలేని అత్యంత దారుణంగా హత్య చేశారు. గంజాయి మానుకోండి, గంజాయి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినటువంటి ఒకే ఒక కారణంతో అతను అత్యంత దారుణంగా నడి రోడ్డుపై అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. పెంచలేని అత్యంత దారుణంగా చంపేశారు. ఆయన యువ నాయకుడు, ప్రజా కళాకారుడు. గంజాయి వద్దు అన్నటువంటి దానికే చంపేశారు. ఎలా స్పందిస్తారు పార్టీని? ఇది చాలా దుర్మార్గమైనటువంటి హత్య. గంజాయి మాఫియా నెల్లూరు టౌన్ లో విపరీతంగా వ్యాపించింది. స్టూడెంట్స్ లో, ఏరియాల్లో, ఈ ముఖ్యంగా పేదలు నివసించే ఏరియాల్లో. వీళ్ళు ఉండేటువంటి ఆర్డిటి కాలనీ, అట్లాగే సమాధులు ఉండే తోట, ఈ ప్రాంతాల్లో ఎక్కువ పేదవాళ్లే ఉంటారు. ఈ కామాక్షి వాళ్ళ ముఠ, ఈ గ్యాంగ్ వాళ్ళని చేరదీసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలను వాళ్ళ ద్వారా చేయిస్తుంటుంది. ఇది ఆ ప్రాంతంలో ప్రజలకు నష్టకరంగా ఉంది కాబట్టి ఆర్డిటి కాలనీ ఏరియాలో గ్రామ కమిటీ పెట్టి పోలీసులు కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం గ్రామ యూత్ అందరు కూడా మా ఏరియాలో పెద్ద బోర్డు కూడా ఉంది, నేను చూసాను. వీళ్ళు గ్రామ కమిటీ పేరుతో పెట్టినటువంటి బోర్డు. ఇక్కడ ఎవరు కూడా డ్రగ్ వాడకూడదు, డ్రగ్ అమ్మకూడదు, అటువంటి వాళ్ళని మేము బాయ్కాట్ చేస్తామని ఈ రకంగా ఒక బోర్డు కూడా పెట్టారు అక్కడ. ఇక వీళ్ళ వ్యాపారం ఇది ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ తమ వ్యాపారం అక్కడే కాకుండా నెల్లూరు టౌన్లో కూడా సాగదేమనే భయంతో ఇతను అడ్డు తొలగించుకోవాలని పట్టపగలు నడి రోడ్డు మీద పిల్లల్ని స్కూటర్ మీద ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న సమయంలో కత్తులు గడ్డలతో అటాక్ చేశారు. 3 స్కూటర్ల మీద వచ్చి ఆ పిల్లలు పాపం భయపడిపోయారు. ఆ పిల్లల్ని రక్షించే దానికోసం అతను నిలబడ్డాడు. లేకపోతే ఒక్కడే అయ్యి ఉంటే ఏమైనా సేవ్ చేసుకొని ఉండేవాడు. తను చాలా దారుణంగా గడ్డలు తల మీద, చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా నరికి పారేశారు. స్పాట్లో చనిపోయాడు. ఈరోజు ప్రభుత్వం ఒకవైపు పోలీస్ యంత్రాంగం మేము ఈ డ్రగ్ నిర్మూలిస్తాము అని పెద్ద క్యాంపెయిన్ చేస్తూ ఇటువంటి హత్యల దాకా పోయిందనంటే ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగంలో ఏం బలహీనత ఉన్నది. వాళ్ళు కూడా పరిశీలించుకోవట్టి ప్రచారం చేసి వదిలేస్తే మాత్రం వీళ్ళు మరింత పెట్టకపోతారు, మనల్ని ఏం చేస్తారు, ఏం పీక్కుంటారు అనే అంత నిర్లక్ష్యంతో వీళ్ళు పట్టపొగలు చేశారంటే ఎంత ధైర్యం ఉంటే చేస్తారు. ఆ రకమైనటువంటి దీంట్లో ఒకటి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోని గంజాయి వెచ్చలుడిగా అమ్మారని చెప్పని ఆరోపిస్తూ వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు గంజాయిని అదుపు చేయడంలో విఫలమైందనేటువంటి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీని మీద ఎక్కడ కూడా హోంమంత్రి కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ హత్యపై నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి దీనిపైన మంచి నారాయణ కూడా నెల్లూరు జిల్లా ఆయన కూడా స్పందించిన పరిస్థితి. దీని మీద ఎలా స్పందించారు? నేను హోమ్ మినిస్టర్కి లెటర్ రాశాను. మీరు ఒకవైపు ప్రచారం చేస్తూ దీన్ని నిర్మూలిస్తామని హుంకరింపులు చేస్తూ, రెండో వైపున ఒక కార్యకర్త, అతను సిపిఎంఓడే కావచ్చు, సిపిఎం కాకుండా ఇంకొక సాధారణ కార్యకర్తను చంపిన మేము స్పందించి ఉండేవాళ్ళం. కానీ హోమ్ మినిస్టర్గా ఉండి ఆమె కానీ లేదా ఆ జిల్లా మంత్రులు కానీ ఒక ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే వచ్చి దానికి బాడీని చూసి ఖండించి వెళ్ళాడు. పార్టీగా కూడా నిన్న వాళ్ళు తెలుగుదేశం, వైసీపీ వాళ్ళు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మేము మద్దతు అడిగాం. 2వ తేదీ పెడుతున్నాం, పార్టీలకు అతీతంగా అందరూ ఈ బంద్ని జయప్రదం చేయాలి, మీరు కూడా మద్దతు ఇవ్వండి అని మా నాయకత్వం వాళ్ళని ఫోన్లో అడిగితే ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దీన్ని ఖండించారు. ఖండించి వాళ్ళిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. హోమ్ మినిస్టర్ బాధ్యత అది. చిన్న వాటికి కూడా రాజకీయ తగాదాలు చనిపోయినటువంటి వాళ్ళకి చాలా ఖండన మండలం చేస్తూ వచ్చింది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు ఇతను. రాజకీయ ప్రయోజనం లేదు, సొంత ప్రయోజనం లేదు, కేవలం ప్రజల కోసం, యూత్ కోసం ఈ డ్రగ్ వ్యతిరేకం చేస్తుంటే అటువంటి వాడిని ఖండించి వాళ్ళకి అండగా నిలబడి ప్రభుత్వం మానసిక రేపొద్దున ఎవరైనా ముందుకు వచ్చి మేము ఎదుర్కోవాలన్నా వాళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వాల్సింది. మౌనంగా ఉండి ఉండటం అంటే పరోక్షంగా ఈ మాఫియాలని మద్దతు ఇచ్చినట్టు అవుతుందండి. ఖండించకపోవడం కూడా తీవ్రమైన విషయం. మా ఉత్తరం మీద ఇంతవరకు ఆమె కూడా స్పందించలేదు. మాట్లాడతాను, ఎస్పీతో మాట్లాడతాను, అది ఇదని అన్నారు తప్ప ఆమె డైరెక్ట్గా మీడియా ద్వారా ఖండించలేదు. అక్కడ పోలీసు తక్షణం వాళ్ళని అరెస్ట్ చేసి ఆమెతో సహా మొత్తం 9-7 మందిని అరెస్ట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేయడం మంచిదే, స్పందించింది. అక్కడ లోకల్ పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా స్పందించింది. కానీ మొత్తం డ్రగ్ మాఫియాని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. గతం చేసింది అని అంటే గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో కూడా డ్రగ్ మాఫియా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పంచం చేరుద్ది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. నిన్నటిదాకా వైసీపీ ఆమె, ఇప్పుడు టీడీపీ. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పంచం చేస్తారు. వాళ్ళ రాజకీయ పార్టీలు ఇటువంటి శక్తులు తమ వెనక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వీళ్ళైతే హంగామా చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, 10 మందిని తీసుకొస్తారని చెప్పి అటువంటి వాళ్ళు అందరినీ దగ్గరికి చేరిస్తే రేపొద్దున డ్రగ్ మాఫియాని అరికట్టడం అసంభవం. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, 2 పార్టీలు కూడా తమలో ఉన్నటువంటి డ్రగ్ మాఫియాలని గుర్తించి వాళ్ళందరినీ బయటికి పంపిస్తే, ఆ పార్టీ నుంచి బయటికి పంపిస్తేనే ప్రక్షాళన జరుగుద్ది. లేఖ రాశారు, ఇట్లా నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని చెప్పని. అక్కడ పోలీసులు మాత్రం వర్గపూర్ అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం ఉంది. అసలు వర్గపూర్ ఉందా? ఇది ఈ హత్యలో వర్గపూర్ అనే అంశం ఉందా? నేను చూడలేదు.
వర్గ పోలీసు చెప్పింది ఏంటంటే డ్రగ్కు వ్యతిరేకంగా పోరాడుతుంటేనే చంపారు అని చెప్పారు. వర్గపోరు లేదు. దేవాలయం సమస్య ఒకటి లేవు. దేవాలయం సమస్య లోకల్ ఇష్యూ. దాంట్లో ఎవరు ఉండాలి ఏమిటనేది దీనికిను హత్యకి దానికి సంబంధం లేదు. అది వన్ ఆఫ్ ది వివాదం లోకల్గా ఉండేవాళ్ళు. అది కూడా సాల్వ్ అయిపోయింది. సాల్వ్ చేసుకున్నారు. వాళ్ళ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు, సాల్వ్ చేసుకున్నారు. అందుకని దాన్ని తెచ్చి దీనికి ముడి పెట్టడంలో అర్థం లేదు. ప్యూర్ ఇది డ్రగ్కు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ కుటుంబం అతను యంగ్, 2 పిల్లలు చదువుకుంటున్నారు, భార్య ఉన్నది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వీధుల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కందుకూరులో ఎక్కడో రాజకీయ హత్య జరిగితే దాని మీద ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహకారం, భూమి పరిహారం, పిల్లలకి పరిహారం రకరకాలుగా ప్రకటించేశారు. అంటే ఫ్యాక్షన్ దాంట్లోనో లేకపోతే వ్యక్తిగత గొడవలో చనిపోయిన వాళ్ళకి ఇచ్చే మాత్రం సహాయం అర్హత కూడా వాళ్ళకి లేదా? కానీ మేము డిమాండ్ చేసాం వాళ్ళకి 50 లక్షలు సహాయం చేయాలి. అందులో పేద దళిత కుటుంబం, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. దళితులు హత్యకు గురైనప్పుడు ఆ దళితుల కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. అందులోనూ డ్రగ్ దానికి బలైపోయారు. ఒక సామాజిక సమస్య మీద బలైపోయినటువంటి కార్యకర్త. అందువల్ల ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దాని మీద స్పందించకపోతే మాత్రం ఎంతకన్నా అమానవీయం ఇంకోటి ఉండదు. డ్రగ్గు వినియోగం ఇచ్చలవిడిగానే పెరిగింది. మేము అక్కడ తోటలను నాశనం చేసాము, ఒరిస్సా బార్ నుంచి వస్తున్నాయి, ఎన్ని కబుర్లు చెప్పినా. ఇప్పుడు నిన్న తెలంగాణ వాళ్ళు ఈగల్ టీము ఢిల్లీ పోయి రైడ్ చేసి నైజీరియా వాళ్ళు విశాఖ కేంద్రంగా చేసుకొని పనిచేస్తున్నారని వాళ్ళకి వీళ్ళు చెప్పారు. మన వాళ్ళు బయట పెట్టలేదు. ఈ నిన్న ఆయన రవికుమార్ ఎవరో ఒక ఆయన, ఈ డ్రగ్గు దీని డైరెక్టర్ ఎవరో, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తెలుగుదేశం వాళ్ళతో కలిసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎమ్మెల్యే అదేమిటో మరి విచిత్రం. అధికారులను పార్టీ ఎమ్మెల్యేలు పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడో. సరే, అదొక అంశం. ఆయన మేము మొత్తాన్ని నిర్మూలించేస్తున్నాం, అన్ని అరికట్టేసామని చెప్పి చెబుతున్నాడు. కానీ ఎక్కడ దాని జాడలు కనిపించడం లేదు. నెల్లూరులోనే కాదు, అన్ని విజయవాడతో సహా అన్ని చోట్ల విచ్చలవిడిగా యూనివర్సిటీల్లో, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ప్రతి చోట చిన్నపిల్లలు డ్రగ్ దీనికి బారిన పడిపోతున్నారు. 10th క్లాస్ 9th క్లాస్ అదే పిల్లలు కూడా. అందులో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇటువంటి పెద్ద పెద్ద టాప్ లెవెల్ ఉండే వాటిలో ఇంకా ఎక్కువ ఈ డ్రగ్ వినియోగం ఉంది. అందుకని ప్రభుత్వం, ఈ అధికారులు చెబుతున్నంత తేలిగ్గా అయితే ఇష్యూ లేదు. చాలా మహమ్మారి. మొత్తం యూత్ నరనరాన్ని దాన్ని నాశనం చేస్తున్నది, యువతరాన్ని. సిపిఎం పార్టీ నేత హత్య సందర్భంలో ఇటువంటి వాటిని ఎదిరించి తీరుతాం అనేటువంటి ఇది ఉంటుందా, లేదంటే ఒక అడిగి వెనక్కి వేస్తారు మా నాయకులు అని చెప్పేటటువంటిది ఎక్కడ అని చెప్పి? మేము ఇంతవరకు ఎక్కడ వెనకడుగు వేయలేదు. తను హత్య చేసిన తర్వాత మా కార్యకర్తల పట్టుదల మరింత పెరిగింది. దీన్ని ఎట్లయినా గంజనేది. ఇప్పుడు రేపు నెల్లూరు జిల్లా బంద్ ప్రకటించారు. ప్రజల నుంచి కూడా స్పందన ఉన్నది. రాష్ట్రం అంతా నిరసన వ్యక్తం అవుతున్నది. ఇలాంటి ఈ ఘటన ఇంకోటి పునరావృతం కాకూడదు. అందుకని గంజాయి మాఫియాని, డ్రగ్ మాఫియాని ఎదుర్కొని తీరాలనేటువంటి పట్టుదల మా పార్టీలోని కార్యకర్తలు, ముఖ్యంగా యూత్లో వచ్చింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, సహకరిస్తాం.